హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నోస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చి మార్నింగ్ స్టార్ట్ చేసేసాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చి మ్యాగీ చేస్తున్నాను అనమాట. నాకు, ఆయనకి, అత్తయ్యకి అండ్ మావయ్య గారికి వచ్చి దోశలు వేసి ఇచ్చాను. అండ్ మ్యాగీతో పాటు బాయిల్డ్ ఎగ్స్, ఆయనకి ఇష్టమే నాకు ఇష్టమే, ఇంకా అందుకే బాయిల్డ్ ఎగ్స్ పెట్టేశాను. ఇంక ఇవాళ మార్నింగ్ ఆయన వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసారు. నేను వెళ్ళలేదు ఇవాళ, ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది. ఆయన వెళ్ళేసరికి ఇంకా ఆనియన్ వేసిపోద్దామని చెప్పి ఇంకా నేను వెళ్ళలేదు. ఆయన ఒక్కరే వెళ్ళి తీసుకొని వచ్చేసారు. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో సదరేస్తే ఇంకా అయిపోతుందండి. ఇంకా ముందు వచ్చి ఇంకా ఆయనకి మ్యాగీ చేశాను కదా బ్రేక్ఫాస్ట్ కోసం, మాకు అది పెట్టేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను తినేస్తే ఇంకా ఆనియన్ వేసినప్పుడు అదేం తింటుందో తెలీదు, ఎందుకంటే మా దగ్గర దోశలు వేస్తున్నాను కదా, తింటే దోశ అయినా తింటుంది, లేదా చపాతీ ఉంది, చపాతీ అయినా మ్యాగీ అయినా తింటుంది. అండ్ ఇంక ఇక్కడ వచ్చి ఏం చేసామంటే, ఇంకా బట్టలు చాలా వర్షాలు పడుతున్నాయి కదండి, ఇంకా కొంచెం దుప్పట్లు లాంటివి అవి ఇంకా ఆరేయడానికి లేదు. ఇంకా అవి కొంచెం ఒక చున్నీలో మూట కట్టి పక్కన పెట్టేసి కొంచెం బాల్కనీ అతి క్లీన్ చేస్తున్నాను అనమాట. విస్కీ వచ్చి అటు నుంచి అటువైపు ఇంకొక కుక్క ఉంది, సేమ్ విస్కీ లాగానే ఉంటుంది, అది ఎక్కి చూసేస్తుంది అనమాట. అండ్ ఇంకక్కడ వచ్చి మనకి ఏసీ కూలింగ్ రాకపోతే ఇన్స్టెంట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తున్నానండి. మనం ఏసీ ఓపెన్ చేయగల ఇలాంటి నెట్స్ ఉంటాయి, ఆ నెట్ తీసేసి మనం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ పిల్ల ఆడేసి వచ్చింది లోపల. అంటే ఇన్స్టెంట్గా అండి, మనకి కూలింగ్ ఎక్కువ రాకపోతే ఒకసారి ఈ నెట్ ఉంది చూసారా, నెట్కి ఎక్కువ దుంపట, అంటే మనం ఏసీ వేసినప్పుడు దుమ్ము లాంటిది అలాంటిది ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది కదండి. ఈ నెట్ క్లీన్ చేసేస్తే మనకి నార్మల్గా కూలింగ్ అనేది వస్తుంది. జస్ట్ పంపు కింద పెట్టేస్తే మొత్తం పోతుందండి అదంతా. సేమ్ ఎలా ఉంటుందంటే కొంచెం బూజులాగా వస్తుంది అది. ఇంకో కొంచెం అసలు మామూలుగా ఇంకా ఎక్కువ ఇది క్లీన్ చేసినా కూడా కూలింగ్ రాలేదంటే కొంచెం డీప్ క్లీనింగ్ లాగా చేసుకోవాలి. అది మీకు చూపిస్తాను, బట్ నేను చేయలేదు, ఎందుకంటే మావి ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటాం అన్నమాట. 15 డేస్కి అలా ఒకసారి లోపల కూడా క్లీన్ చేసేస్తాం, నెట్తో పాటు లోపల కూడా క్లీన్ చేసేస్తాము. ఎందుకంటే కూలింగ్ ఎప్పుడు అలా వేస్తూ ఉంటాం కదండి, ఏదో దుమ్మలా ఎగురుతుంటుంది కదా, పీల్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఏసీ. ఇంకా అందుకని మనకి కూలింగ్ సరిగ్గా రాదు. ఇవి కూడా క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ట్యాప్ కింద ఫోర్స్గా ట్యాప్ ఇప్పేసి పెట్టేస్తే మనం చేతితో కూడా క్లీన్ చేయక్కర్లేదు, దాని అంతటా అదే మొత్తం వచ్చేస్తుంది. ఇలా క్లీన్ చేసేసి ఒకసారి దులిపేసామంటే నెట్ లాగా ఉంటుంది కదండి, జస్ట్ ఇలా దులిపితే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతాయి. ఇంకా ఏదైనా చిన్న క్లాత్ తీసుకొని ఇలా అద్దేసాం అనుకోండి, ఇంకా అక్కడ వాటర్ ఏమి ఉండదు, హ్యాపీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగానే ఏదైనా రిపేర్ లాంటిది ఏదైనా వస్తే కనుక ఇంట్లోనే చేసేస్తామండి, పర్టికులర్గా పిలవము ఎవరినన్నా వచ్చి, ఎందుకంటే అత్తయ్య అలాగే చేసుకుంటారు. అంటే ఏసీ రిపేర్ అయినా అత్తయ్య కూడా, ఏసీ ఏదైనా అంటే ఎలక్ట్రికల్గా కాదు, నార్మల్గా ఇలా చిన్న చిన్నవి అయితే మనమే చేసుకోవచ్చు కదండి. మామూలు తెలియకపోతే మనం అయ్యో పాడైపోయిందని చెప్పి మళ్ళీ చేసేవాళ్ళని పిలవడం ఇవన్నీ అవుతాయి. వచ్చినందుకు జస్ట్ వచ్చి ఇలా చూసినందుకు 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కదండి. ఆయన ఫస్ట్ నుంచి అత్తయ్యకి నేర్చుకోవడం ఇష్టం అన్నమాట. ఇంకా అలాగే అత్తయ్య చేసినప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఈజీయే కదండి ఇవని చెప్పి. కాటన్ క్లాత్ తీసుకుని జస్ట్ ఇలా అద్దేస్తే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అనేది పోతుంది. అండ్ ఇప్పుడు చూసారా డోర్ ఇలా ఉంది కదా, ఆ పైన ఇంకా కింద డోర్ లోపల బ్లాక్గా కనిపిస్తుంది చూసారా, దాన్ని మన టూత్ బ్రష్తో కానీ, మనం పెయింట్ వేసే బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో కానీ జస్ట్ దులిపితే దాని లోపల ఉన్న దుమ్ము అంతా బయటకు వచ్చేస్తుంది, ప్రాబ్లం ఉండదండి. ఇంకా కూలింగ్ ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఇవి నిద్రలేసి వచ్చింది కదండి బయటికి, ఇంకా చూస్తుంది అన్నమాట, దాంతో ఆడుతుందని, విస్కీతో ఆడుతుందని వెయిటింగ్. ఆన్యం మాత్రం ఇంకా దీంట్లో ఉంది. అసలు ఎంత కొట్టినా కూడా ఏమన్నదండి విస్కీ, ఆన్య కొట్టేస్తుంది, దాన్ని జుట్టు పట్టుకొని పీకేస్తుంది, అయినా ఏమన్నదు. ఇదిగోండి మళ్ళీ ఇంకా నెట్ ఇలా ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీ అండి. ఇంకా దీనికి మించి ఏసీలో ఎక్కువ రిపేర్ ఏమి ఉండదు. ఇంకా మామూలుగా మన డీప్ క్లీనింగ్ అంటే పైన డోర్ తీసేసి లోపల మనం బ్రష్తో చెప్పాను కదండి, అలా చేసేసుకుంటే ఇంకేం ఉండదు, వాళ్ళు వచ్చినా చేసేది అదే.
ఇంకా ఆయనకి లంచ్ తినిపించేసాను. తినిపించేసి కొంచెం సేపు ఆడుకుందన్నమాట. ఇంకా ఆడుకుంటే దాన్ని అలాగా సైలెంట్గా సెట్ చేశాను. లేదంటే ఇంకా అంటే ఆయన వాళ్ళ నాన్న వచ్చి పిలిచేసిందన్నమాట. నాన్న వచ్చి అని చెప్పి. ఆయనకి కాల్ ఉంది. ఇంకా దాన్ని అలా నెమ్మదిగా అటు తిప్పి ఇటు తిప్పి కొంచెం సెట్ చేసి మంచం మీద పడుకోబెట్టాను. ఇంకా నేను లంచ్ చేసేస్తున్నాను. ఇంకా అలా టీవీ చూసుకుంటూ తింటాను అనమాట. ఎందుకంటే నాకు చెప్పాను కదండి, నైట్ టైం బిగ్ బాస్ చూడడం అవ్వట్లేదు. ఇంకా ఈవినింగ్ కూడా 4:30కి వేస్తున్నాడు కదా మా టీవీలో. ఇంకా అప్పుడు మా టీవీలో వేసినప్పుడు 4:30కి బిగ్ బాస్ చూసుకుంటూ తింటున్నాను అనమాట. 4:30 అయిపోయింది ఇవాళ నేను అన్నం తినేసరికి. చాలా లేట్ అయిపోయింది. అంటే మార్నింగ్ ఆయనకి మ్యాగీ చేసి ఇచ్చేసాను. బట్ నాకు ఆకలే లేదు. మ్యాగీ అలాగే ఉంచేసి చాలా తర్వాత తిన్నాను అనమాట. అందుకే ఇంకా ఆకలే లేదు. అంటే ఎక్స్టెన్షన్స్ ఎలా చేసుకోవచ్చని. ఎక్స్టెన్షన్స్లో 2 టైప్స్, అంటే 2 రకాలు ఉంటాయి. నార్మల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఎక్రిలిక్ పెయింట్ లాగా ఉంటుంది కదా, అది దాంతో ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు ఎక్రిలిక్తో. అండ్ నెక్స్ట్ వచ్చి మన ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఉంటాయి కదండి, దొరుకుతాయి, రెడీమేడ్గా దొరుకుతాయి. అవి మామూలుగా గ్లూతో అంటించుకోవడమే. నేను ఇవాళ గ్లూతో చేసుకునే ఆర్టిఫిషియల్ నెయిల్స్ నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఇవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, అక్రిలిక్ అయితే ఇలా వస్తుంది అన్నమాట, లిక్విడ్. నా దగ్గర అయిపోయింది ఇది. దీనికైతే యూవీ ల్యాంప్ కావాలి. దీనికి కావాల్సింది ఈసారి నేను చేసుకున్నప్పుడు చూపిస్తాను. నా దగ్గర ఇది అయిపోయింది, ఇది కొనుక్కోవాలి. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసేవి ఇవి అండి. అంటే నేను ఒకసారి తెప్పించుకున్నాను అనమాట. ఇవి వచ్చి 500 పీస్ ఉంటాయి మొత్తం. దీంట్లో అన్ని సైజెస్ ఉంటాయండి. మనకి దీంట్లో ఇచ్చినట్టుగానే తమ్కి ఇలా ఏం కాదు. మన నెయిల్కి ఏది సెట్ అయితే అది చేసుకోవచ్చు. ఎందుకంటే నా నెయిల్స్ వచ్చి చాలా చిన్నవి అన్నమాట. చిన్న నెయిల్స్ నా దానికి సరిపోతాయి. దీంట్లో అన్ని రకాలు ఉంటాయండి. మామూలుగా కొంతమందికి చేయి లావు ఉంటాయి కదా, ఫింగర్ ఇవి వేలు గోర్లు లావు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు. అంత లావు ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగోండి, ఇంత సైజ్ నుంచి ఈ సైజు వరకు ఉంటాయి. ఇదిగోండి ఈ సైజ్ నుంచి ఇంత చిన్న సైజు వరకు ఉంటాయండి. మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇవి. ఇప్పుడు నేను ఇది ఎలా చేసుకుంటానో నేను చూపిస్తాను. ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో కూడా చూపిస్తాను. చాలా ఈజీ అండి. మనకి ఇలా ఫటాఫట్ అయిపోవాలంటే ఈ గ్లూ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అయితే మనకి ఈజీగా వెంటనే అయిపోతుంది. చాలా ఒక 15 మినిట్స్లో మనం అనేది నెయిల్స్ చేసుకోవచ్చండి. మన నెయిల్ పాలిష్ ఇది మామూలే, కానీ నెయిల్స్ చేసుకోవడం, ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకోవడానికి అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఎలా నేను చేసుకుంటానో చూపిస్తాను. నెయిల్స్ చేసుకోవడానికి కావాల్సింది ఫైలర్ ఒకటి కావాలండి. అండ్ నెయిల్ పాలిష్ కావాలి. నేను బ్లాక్ తీసుకున్నాను. నాకు బ్లాకే చాలా ఇష్టం. నెయిల్ పాలిష్ ఎప్పుడు బ్లాకే వేసుకుంటాను. అండ్ గ్లూ, నెయిల్ కట్టర్ కావాలి. అండ్ ఇవి నేను ఒక చేతికి చేసుకుంటున్నాను ఓన్లీ, ఎందుకంటే నాకు 2 హ్యాండ్స్కి చేసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే ఆన్యకి అన్నం తినిపించడానికి, స్నానం చేయించడానికి కొంచెం గుచ్చుకుంటాయి కదా, జాగ్రత్త చేస్తాను. కానీ గుచ్చుకుంటాయేమో, రెండింటికి చేసుకోను, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్కే చేసుకుంటాను. ఎందుకంటే అన్యకి అన్నం తినిపిస్తాను కదండి, ఇంకా అందుకని. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే 2 హ్యాండ్స్కి చేసుకోవడం ప్రాబ్లం లేదు. అండ్ ఇదిగోండి, మనం సైజ్ చూసుకొని నెయిల్కి ఇలా పెట్టి కొంచెం చూసుకోవాలన్నమాట. మన సైజ్ కాదు, జస్ట్ నెయిల్ ఇలా పైన పెట్టి కాదండి, నెయిల్ పెట్టి కొంచెం ఇలాగా వత్తాలి. నొక్కితే మన నెయిల్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ పెద్దదైతే లేదా చిన్నదైతే ఇంకా చిన్నది తీసుకోవడమే. అవి సరిపోయిన తర్వాత దీన్ని మనం షేపు ఇలా పైన యూ షేప్లో ఉంటుందండి, దాన్ని మనం ఇలా ఫైల్ చేసుకోవాలన్నమాట. రౌండ్ చేసుకోవాలి, రౌండ్గా ఫైల్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇదిగోండి, ఇలాగా ఫైల్ పైన ఉన్నదాన్ని ఫైల్ చేసుకొని మనకి అంటే కరెక్ట్గా నెయిల్కి ఇలా పెట్టినట్టు ఉండాలండి. చూపిస్తాను చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇదిగోండి, ఇంతకంత రౌండ్గా ఉండి నా వేలు గుచ్చుకుంది కదండి. ఇప్పుడు చూసారా కరెక్ట్గా సెట్ అయింది. నెయిల్ పెట్టినట్టు, ఒరిజినల్ నెయిల్ వచ్చినట్టు అలా వచ్చేంత వరకు ఇదిగోండి, చూసారా అలా రౌండ్ చేసుకొని ఎప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన క్యూటికల్స్ అంటారండి, మన గోరు పైన చూసారా స్కిన్ లాగా, ఆ స్కిన్కి మనం నెయిల్ పెయింట్ వేసుకునే దానికి కొంచెం గ్యాప్ ఉండాలండి. ఆ స్కిన్కి తగిలేటట్టు నెయిల్ పాలిష్ ఎప్పుడు వేసుకోకూడదు. దాన్ని క్యూటికల్స్ అంటారు.
మామూలుగా మనం ఒరిజినల్ గోరు అయినా సరే నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు దాన్ని తగలకుండా నెయిల్ పాలిష్ వేసుకోవాలి. అండ్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నప్పుడు కూడా దానికి తగలుకోకుండా కొంచెం కిందకి పెట్టుకోవాలి. ఇంకా అండ్ అలాగే మిగతావన్నీ అలాగే చెక్ చేసుకొని షేప్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అండి నేను అవన్నీ షేప్ చేసి పెట్టేసుకున్న తర్వాత గ్లూ ఏంటంటే జస్ట్ అంటే ఒకవేళ ఎక్కువ పడిపోయింది అనుకోండి, దీంతో అయినా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసేయండి. స్కిన్కి అసలు తగలకుండా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వచ్చి మనం పెట్టుకునేటప్పుడు మన నెయిల్స్ని ఫైల్ చేసుకోవాలి. అంటే నేను నెయిల్ పాలిష్ తీయట్లేదు, ఆల్రెడీ నేను జస్ట్ రాత్రి ఉరికినే అలా బ్లాక్ నెయిల్ పాలిష్ చేశాను కాబట్టి దాంతోపాటు అలా తీసేస్తున్నాను. మనం గ్లూ పెట్టుకునే ప్రతి నెయిల్కి మనం ఫైలింగ్ చేయాలి. నేను ఆల్రెడీ చేసేసుకున్నాను. నా నెయిల్స్ వచ్చి గోండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని గ్లూ వేసి, ఒకవేళ ఎక్కువ పడితే కనుక ఏదైనా బ్రష్ ఉంటే కొంచెం ఇలా లాగేయండి. ఎక్కువ అంటే చాలా ఒత్తుగా ఎక్కువ డ్రాప్స్ పడిపోతే కనుక కొంచెం దాన్ని ఇలా బ్రష్తో లాగేసి పెట్టుకోండి. నేను అందుకే రెడీగా కొంచెం బ్రష్ కూడా చిన్న బ్రష్ కూడా పెట్టేసుకున్నాను. స్కిన్కి మాత్రం తగలకోకుండా పెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ అనిపిస్తేనేనండి, అంటే ఒకవేళ ఈ బ్రష్ అనేది గ్లూ కదండి, ఇంకా బ్రష్ దేనికి యూజ్ అవ్వదు. నా దగ్గర ఆల్రెడీ ఇంకో బ్రష్ ఉంది, అందుకని ఎప్పుడు దీనికి ఇదే వాడతాను అనమాట. జస్ట్ ఇలాగ ఒక 10 సెకండ్స్ అండి గట్టిగా ఇలా ప్రెస్ చేసి ఉంచేస్తే నెయిల్ అనేది అతుక్కుపోతుంది. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. ఇంట్లో రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా మనమే చేసేసుకోవచ్చు, పార్లర్కి అలాగ వెళ్ళకోకుండా. ఎందుకంటే బయట చాలా ప్రైస్ ఎక్కువ అండి. 2 హ్యాండ్స్కి వచ్చి మనకి ఇవి ఇలా చేసినందుకే మనకి 2 హ్యాండ్స్కి వచ్చి దాదాపు 1500 అలా ఛార్జ్ చేస్తారు. ఒక్కొక్క పెద్ద పార్లర్లో అయితే 2000 కూడా ఛార్జ్ చేస్తారు. మామూలుగా జెల్ ఎక్స్టెన్షన్స్ అయితే ఇప్పుడు నేను చెప్పాను కదండి ఎక్రిలిక్ అని, అది జెల్ ఎక్స్టెన్షన్స్ అయితే మాత్రం 4000 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. నార్మల్ సెలూన్ అయితే ఇంకా పెద్ద సెలూన్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రైస్. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ నెయిల్స్ అంటే చేయించుకున్న వాళ్ళకి. నాకు నెయిల్స్ అంటే చాలా ఇష్టం అండి, గోర్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టము. బట్ నా గోర్లు ఉండవు, పలచగా ఉంటాయి అన్నమాట. ఇంకా పని చేసేసరికి విరిగిపోతాయి, వాటి ఉంటే అవే విరిగిపోతాయి. అందుకని నాకు ఇన్స్టెంట్గా వచ్చేవి ఇవి చేసుకుంటాను. ఇలా గట్టిగా ఒక 10 సెకండ్స్ ప్రెస్ చేస్తే గోరు ఇంకా అతుక్కుపోద్దండి దానికి గ్లూకి. చూసారు ఒరిజినల్ గోల్డ్ లాగా ఉంది, కరెక్ట్గా సెట్ అయింది. నెయిల్కి ఎక్స్ట్రా బయటికి రాలేదు, అలాగని నా గోరుకి చిన్నగా కూడా అవ్వలేదు. ఇప్పుడు అలాగే మిగతా గోర్లన్నిటికీ పెట్టేసుకోవాలి. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ముందు గ్లూతో గోల్ అంటించిన తర్వాత నేను షేప్ చేసుకుంటానండి. అంటే నాకు ఎంత కావాలి ఎంత వద్దనేది తర్వాత చూసుకుంటాను. చూసారు ఎంత గట్టిగా పట్టేసిందో. ఇంకా అలా మిగతా వీళ్ళకన్నీ చేసుకోండి. అన్నీ చేసేసిన తర్వాత నేను షేప్ చేసుకుంటాను, ముందే షేప్ చేయను. ఎందుకంటే మళ్ళీ పెట్టిన తర్వాత ఒకసారి చూస్తే మనకి ఎంత పొడుగు కావాలో చూసి చేసుకోవచ్చు. ఒకవేళ పెట్టకముందు అనుకోండి మనకు తెలియదు కదా, మనం గోర్లకు ఉన్నాయనుకోండి ఇలా చూసుకుంటే మనకి మన చేతికి చూసుకుంటే తెలుస్తుంది ఎంత కట్ చేయాలి ఏంటి అనేది. అందుకే నేను పెట్టిన తర్వాతే కట్ చేస్తాను, ముందు కట్ చేయను. ఒకవేళ చిన్నగా అయిపోయినా ప్రాబ్లం కదండి, పెద్దగా ఉంటే ప్రాబ్లం లేదు, మళ్ళీ దాన్ని ఫ్రైల్ చేసి కట్ చేసి చేసుకోవచ్చు. అందుకని నేను ముందు పెట్టేసుకుంటున్నాను. చూసారా, అండ్ దీంట్లో వచ్చి చాలా కలర్స్ ఉంటాయండి. నేను తీసుకునేదేమో సేమ్ మన గోరు కలరే తీసుకున్నాను, అందుకనే సేమ్ నా గోరు లాగానే కనిపిస్తున్నాయి. దీంట్లోనే ప్యూర్ వైట్ ఉంటుంది, గ్లాస్ కలర్ ఉంటుంది, గ్లాస్ లాగా వచ్చి కింద నెయిల్స్ లాగా మనకి కింద నెయిల్స్ చూసారా, అంటే
స్కిన్ మీద ఉన్న నెయిల్ కాకుండా క్యూటికల్స్ దగ్గర ఉన్న నెయిల్ కాకుండా గోరు కాకుండా కిందకి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా వైట్ లాగా అలా కొంచెం వైట్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఈ ఎక్స్టెన్షన్స్ ఆర్టిఫిషియల్ ఎక్స్టెన్షన్స్లోనే రకరకాల నెయిల్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి. నెయిల్ ఆర్ట్ చేసినవి కూడా దొరుకుతున్నాయి ఆల్రెడీ. జస్ట్ అలా తీసుకొచ్చి మనం అంటించేసుకోవడమే. నెయిల్ ఆర్ట్ చేసినవి అలా ఆన్లైన్లో అలా దొరుకుతున్నాయి కదా, ఇవనుకోండి మన ఇష్టం, మనం ఏదైనా వేసుకోవచ్చు, ఏ కలర్ అయినా నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఈ నెయిల్స్కి వచ్చి మనం జెల్ నెయిల్ పాలిష్ కూడా దొరుకుతాయండి. అది కూడా జెల్ నెయిల్ పాలిష్ చేసుకోవాలన్నా కూడా యూవీ లైట్ కావాలి. ఈసారి నేను జెల్ పాలిష్ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను. జెల్ పాలిష్ కూడా ఏంటంటే ఇంకా అది నార్మల్ నెయిల్ రిమూవర్కి అయితే పోదు, దాన్ని మళ్ళీ ఫైల్ చేసి నెయిల్ పాలిష్ తీయాలండి. మనకి ఎక్కువ కలర్స్ అంటే పదపదాకా మార్చుకోవడానికి అవ్వదు. ఇది అనుకోండి, మనం నచ్చినప్పుడు నెయిల్ రిమూవర్తో రిమూవ్ చేసుకొని వేరే వేరే కలర్స్ వేసుకోవచ్చు. జెల్ నెయిల్ పాలిష్ అయితే అవ్వదు, ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇంకా అది చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఎక్కువ బ్లాకే వాడతానండి, ఎప్పుడైనా మధ్యలో మారుస్తూ ఉంటాను అనమాట. ఆయన మార్చినప్పుడు మళ్ళీ ఫైల్ చేసుకోవడం, నెయిల్ పాలిష్ అంతా ఫైల్ చేసుకోవడం ఎక్కువ టైం అని చెప్పి నేను జెల్ నెయిల్ పాలిష్ ఎక్కువ వేసుకోను. ఒక్కసారి మాత్రం పెద్దదిని చేశారు, జెల్ ఎక్స్టెన్షన్స్ చేసి జెల్ నెయిల్ పాలిష్ వేశారన్నమాట. చూసారా, నా గోరుని బట్టి నేను నెయిల్ కట్టర్తో గోరు కట్ చేసుకుని దాన్ని రౌండ్గా ఫైల్ చేసుకుంటున్నాను అనమాట, షేప్ తీసుకుంటున్నాను. ఇలా చూడండి, ఇప్పుడు రౌండ్ వచ్చి నాకు కావాల్సినంత నెయిల్ సైజ్ అనేది వచ్చేసింది. అలాగే మిగతా గోర్లు అన్నిటికీ అంతేనండి, మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు పెట్టుకొని గోరు కొంచెం యువతలు కట్ చేసుకోవాలండి. మీకు కావాల్సిన పొడుగు కన్నా కొంచెం పైకి కట్ చేసుకోండి. మీరు మళ్ళీ ఇలా షేప్ కోసం ఫైల్ చేస్తారు కదా, అప్పుడు గోరు సైజ్ ఎలాగో తగ్గుతుంది. అందుకని కొంచెం తక్కువ కాకుండా కొంచెం ఎక్స్ట్రా, మీరు అనుకున్న దానికన్నా ఎక్స్ట్రా, అంటే ఎలా చెప్పాలి, మీరు అనుకున్న గోరు కన్నా ఇంకొంచెం తక్కువ కట్ చేసుకోండి. ఫైల్ చేసినప్పుడు ఇంకొంచెం గోరు పోతుంది. చూసారా, కరెక్ట్ షేప్ అంతా వచ్చేసింది. ఇలాగే అన్ని గోర్లు చేసేసుకోవాలి. ఒకసారి నెయిల్ మొత్తం గోర్లన్నీ కరెక్ట్గా షేప్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడైనా ఎక్స్ట్రా ఉందా, ఎలా కొంచెం ఎగుడు దిగుడుగానే ఏమైనా ఉన్నా కూడా అలా కాకుండా రౌండ్గా మనం ఫైల్ చేసుకోవడమే. కొంతమందికి స్క్వేర్ లాగా ఇష్టం కదండి, క్లియర్గా స్క్వేర్ లాగా కనిపిస్తుంది. కొంతమందికి లైట్గా రౌండ్గా ఉంటే ఇష్టం, కొంతమందికి షార్ప్గా ఇష్టము. బట్ నాకు అంత షార్ప్గా ఇష్టం ఉండదు, దట్టు కూడా కొంచెం గుచ్చుకుంటే, జస్ట్ ఇలా రౌండ్గా ఉంటే ఇష్టం అన్నమాట. చూసారా, సేమ్ మన ఒరిజినల్ నెయిల్స్ లాగానే ఉన్నాయి కదండి. చూడండి, నేను నెయిల్ పాలిష్ చేసుకోకముందు ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఒకవేళ బయటికి అర్జెంట్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలన్నా చేసేసుకున్నా మనం క్యాబ్లో అయినా నెయిల్ పాలిష్ చేసేసుకోవచ్చు. క్యాబ్లో కానీ ఆటో ఎలా వెళ్ళినా సరే వేసేసుకోవచ్చు గబగబా. అండ్ నేను నెయిల్ పాలిష్ అంతా క్లియర్గా ఏమి వేసుకోవట్లేదు, జస్ట్ మీకు చూపించడానికి వేసుకుంటున్నానండి. నేను తర్వాత మారుస్తాను, వేరే కలర్స్ అలా మారుస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆన్య వచ్చి అరుస్తుంది మాట, ఇంకా వచ్చేయమని చెప్పి బయటికి. ఇంకా అందుకని మీకు చూపించడానికి నేను గబగబా వేసేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ నేను క్లియర్గా వేసుకున్న తర్వాత చూపిస్తాను. నాకు బ్లాకే చాలా ఇష్టం అండి నెయిల్ పాలిష్. నేను కాళ్ళకైనా చేతులకైనా బ్లాకే ఎక్కువ వాడతాను. ఎప్పుడైనా మారుస్తాను అన్నమాట, రెడ్ కానీ సిల్వర్ కలర్ కానీ అలా మారుస్తూ ఉంటాను.
అది నెయిల్ పాలిష్ మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఎంతమందికి ఇష్టం అండి మీరు ఇలా నెయిల్స్ పొడుగ్గా ఉంటే? నాకైతే చాలా ఇష్టం అన్నమాట నెయిల్స్ ఇలా పొడుగ్గా ఉంటే. ఇంకా అవి అలా చూసుకుంటూ ఉంటాను, ఏ పని చేసినా ఇలా చూసుకుంటూ ఉంటాను. ఆహా నా గోర్లు ఎంత పొడుగ్గా ఉన్నాయి అనుకునే లోపల ఇరిగిపోతాయండి. ఏదో ఒకటి చేయడము అంటే నాది చాలా పల్స్గా ఉంటాయన్నాను కదండి, ఏదో ఒకటి చేయడం వల్ల ఏదో తగలడం వల్ల కూడా ఇరిగిపోతాయి. ఏంటో అంత పల్స్గా ఉంటాయి. నాకు ఎంత ఇష్టమో గోర్లు అంటే అస్సలు ఉండవు. కానీ అత్తయ్య చేతి గోర్లు అయితే చాలా బాగుంటాయి. అంటే స్ట్రాంగ్గా ఉంటే భలే షేప్గా పెరుగుతాయి. అవే గోర్లు ఆన్యకు కూడా వచ్చినాయి. ఆ చేతులను సేమ్ గోర్లు అత్తయ్య లాంటివి అత్తయ్యవే వచ్చినాయి అన్నమాట. స్ట్రాంగ్గా ఉంటాయి. అసలు ఎలా చేసినా కూడా విరగవు. అండ్ చూసారా నేను నెయిల్ పాలిష్ ఎలా వేసుకున్నాను, అలాగా స్కిన్కి దానికి తగలకూడదండి నెయిల్ పాలిష్ ఏదైనా సరే. ఇంకోండి నా నెయిల్స్ ఇలా రెడీ అయిపోయినాయి. నచ్చితే కనుక మీరు ఇంట్లో ట్రై చేయండి. హ్యాపీగా సెలూన్కి పార్లర్కి వెళ్ళకోకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అందమైన నెయిల్స్. బాల్ బాల్ అని డాగీ రా. ఇంకా అలా పైన కొంచెంసేపు తిరిగి ఇంకా కిందకు వచ్చాము. పైనుంచి చూసేసరికి లలితను బాబు ఆడుకుంటున్నారు. సర్లే కొంచెం సేపు ఆడుకుంటుంది ఆనే కూడా అని చెప్పి ఇంకా బాల్ తీసుకొని వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత ముగ్గురు ఆడుకున్నారు కొంచెం సేపు. ఇంకా తర్వాత ఇంకా బాబు బాల్తో ఆడుకుంటాడని చెప్పి ఇంకా మమ్మీ వచ్చి బాల్ ఇవ్వట్లేదు, అన్న బాల్ ఇవ్వట్లేదు అని చెప్పి వచ్చేసింది నా దగ్గరికి. లలితతో బాగా ఆడుతుందండి, ఎందుకంటే లలిత అలవాటు కదా, ఇంకా లలితతో బాగా ఆడుతుంది. ఇంకా చెప్పాను కదండి నా నెయిల్ పాలిష్ కలర్ చేంజ్ చేసేస్తానని, ఇదిగోండి ఇలా చేంజ్ చేసేసాను అనమాట నేను. ఇంతేనండి ఈ వ్లాగ్, ఇంతటితో ఏం చేస్తున్నాను.